ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, దట్ ఈస్ క్లాస్ 12 వాళ్ళకి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ దీని మీద ఈరోజు క్లాస్ సెషన్ చూద్దాం. ముందు ఈరోజు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇంట్రడక్టరీ క్లాస్, అంటే అసలు ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకోవాల్సి వస్తుంది దీన్ని ఇచ్చేస్తాను, అది ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ దీని యొక్క వెయిటేజ్ వచ్చేటప్పటికల్లా 1+2+4 అంటే టోటల్లీ 7 మార్క్స్ దీని నుంచి వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇయర్ లో మీరు లిమిట్స్ అండ్ డిఫరెన్షియబిలిటీ ఈ చాప్టర్ ని చదువుకున్నారు, గుర్తుందా? అండ్ అక్కడ ఆ చాప్టర్ మీకు పర్ఫెక్ట్లీ వచ్చుంటేనే ఇక్కడ ఈ చాప్టర్ అర్థమవుతుంది. లేదు అనుకుంటే కనుక మీరు ప్రాబ్లం అయినా పర్లేదు, ఒక 2 days ప్రీవియస్ ఫస్ట్ ఇయర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీకి సంబంధించిన క్లాసెస్ ని ప్రాపర్లీ రివైజ్ చేసుకొని తర్వాత ఈ క్లాస్ సెషన్ దగ్గరికి రండి, ఓకేనా? ఎందుకంటే కంటిన్యూటీ మనకి ప్రాపర్లీ అర్థం కాకుండా, ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలి అంటే కండిషన్స్ ఏంటో తెలియకుండా దాని యొక్క ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ అండ్ దాని యొక్క డెరివేటివ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది మనకు తెలియదు. యాక్చువల్లీ కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియబిలిటీ అనేది మీకు సెకండ్ ఇయర్లోనే వస్తుంది. వేరాస్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఫస్ట్ ప్రిన్సిపల్ని ఎలా అప్లై చేయాలి అది మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ 11th క్లాస్లోనే కంప్లీట్ చేసుకున్నారు. అది ఇక్కడికి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ఓకేనా? సో మెయిన్గా ఫస్ట్ ఇయర్లోది కనుక ఒకసారి రివైజ్ చేసుకున్నట్టయితే మీరు అక్కడ లిమిట్స్ గురించి చదువుకున్నారు అండ్ దాని నుంచి డిఫరెన్షియేషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నారు. కంటిన్యూటీ సెకండ్ ఇయర్లో చదవబోతున్నారు, ఓకేనా? యాక్చువల్లీ దీన్ని బెటర్గా ప్లాన్ చేసినట్టయితే లిమిట్స్ కంటిన్యూటీ ఫస్ట్ ఇయర్లో పెట్టేసి డిఫరెన్షియబిలిటీ స్టార్టింగ్ నుంచి సెకండ్ ఇయర్లో పెట్టుంటే బాగుండేది. కాకపోతే మళ్ళీ కంటిన్యూటీ అనేదాన్ని సెకండ్ ఇయర్లో కంటిన్యూ చేశాడు. ఎస్, వాట్ ఎవర్ ద సిలబస్ మేబీ దాన్ని మనం అదే విధంగా కంటిన్యూ చేద్దాం. నో ఈరోజు వచ్చేటప్పటికల్లా కంటిన్యూటీ తెలియాలి అంటే ముందు లిమిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. సో దాని గురించి ముందు ప్రాపర్లీ అర్థమైతే దెన్ దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనే కండిషన్ని బేస్ చేసుకుని చూద్దాం, ఓకేనా? నో ఒక ఫంక్షన్ f(x) ఇచ్చేసాడు. ఇట్ ఈస్ ఎ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ అండ్ x టెండ్స్ టు a అంటే యాజ్ x అనేది a ని రీచ్ అవుతున్నప్పుడు f(x) దేన్ని రీచ్ అవుతుంది? నథింగ్ బట్ సర్టెన్ లిమిట్ వాల్యూ L ని రీచ్ అవుతుంది. దీన్నే ఆ ఫంక్షన్ యొక్క లిమిట్ అని అంటాం, ఓకేనా? సో లిమిట్ యొక్క మీనింగ్ ఏం చెప్తుంది? వేరియబుల్ ఒక వాల్యూని రీచ్ అవుతున్నప్పుడు ఫంక్షన్ ఏ వాల్యూని రీచ్ అవుతుందో చెప్పేదాన్ని లిమిట్ అంటారు. లిమిట్లో స్టాండర్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి, స్టాండర్డ్ లిమిట్స్ ఉంటాయి, వాటిని అప్లై చేసి మనం ఇప్పుడు కంటిన్యూటీ అనే దానిలో కూడా ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు లిమిట్స్ కనుక పర్ఫెక్ట్లీ లేకపోతే ఫస్ట్ ఇయర్లో ఉన్న దాన్ని మళ్ళీ తీసి ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ అండ్ స్టాండర్డ్ లిమిట్స్ ఇవి రెండు మళ్ళీ ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. దెన్ ఓన్లీ మీకు ఈ క్లాసెస్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి, ఓకేనా? చెప్పేటప్పుడు ఎక్కడెక్కడైతే అవసరం అవుతుందో అక్కడ వాటిని టచ్ చేసుకుంటూ చెప్తాను, ప్రాబ్లం లేదు, ఓకేనా? కాకపోతే ఒకసారి రివిజన్ చేసుకున్నారనుకోండి యూ విల్ హ్యావ్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. క్లియరా? నౌ ఇక్కడ పాయింట్ చూసుకోండి. ఒక ఫంక్షన్కి ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఏని రీచ్ అవుతున్నప్పుడు అంటే ఓవర్ ద నెంబర్ లైన్ కనుక నేను డ్రా చేసుకున్నప్పుడు నెంబర్ లైన్ ఏ దగ్గర దాని యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే దానికి 2 లిమిట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇది ఆల్రెడీ తెలుసు. యాజ్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ f(x) లెఫ్ట్ సైడ్ నుంచి నెంబర్ లైన్ మీద ఎక్స్ అనేది ఏని రీచ్ అవుతున్నప్పుడు దీన్నే మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు, గుర్తుందా? అలాగే రైట్ సైడ్ నుంచి అంటే హయ్యర్ వాల్యూ సైడ్ నుంచి రీచ్ అవుతున్నప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ f(x) దీన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు. సో ఒక ఫంక్షన్కి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ అవి రెండు కూడా కంపల్సరీ ఈక్వల్ టు ద సేమ్ వాల్యూ అవ్వాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత అయితే ఉంటుందో రైట్ హ్యాండ్ లిమిట్ కూడా అంతే ఉంటే దెన్ ఫర్ దట్ పర్టికులర్ ఫంక్షన్ ఆ పాయింట్ దగ్గర దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం. అండ్ ఆ ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూ ఎంత అవుతుందంటే బోత్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ దేనికైతే సమానం అవుతాయో ఆ లిమిట్ యొక్క వాల్యూ కూడా దానికే సమానం అవుతుంది అని చెప్తాం. క్లారిటీ వచ్చిందా? ఇది దేని యొక్క డెఫినేషను? లిమిట్ యొక్క డెఫినేషన్. ఇక్కడ దాకా ఆల్రెడీ క్లియరా? నా వీటిల్లో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, రైట్ హ్యాండ్ లిమిట్కి సమానం అవ్వాలా, దానికి ఆ పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. లేదు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలా, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, దెన్ ఆల్సో అవ్వదు. మనకు కంపల్సరీగా ఏమవ్వాలి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అవి రెండు కూడా ఒకే వాల్యూకి సమానం అవ్వాలి. దెన్ ఓన్లీ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్కి లిమిట్ ఉంటుంది అండ్ దాని వాల్యూ సో అండ్ సో అని చెప్తారు.
ఓకేనా, ఇదంతా కూడా మనం లాస్ట్ ఇయర్ చదువుకున్నాం. సో లిమిట్ యొక్క ఎగ్జిస్టెన్స్ క్లారిటీ వచ్చిందా? నౌ దీనిలో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం, అసలు మెయిన్ పాయింట్. ఓకేనా, సో ఒక ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఏమేం చదువుకున్నారు? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అండ్ అవి రెండు ఒకదాంతో ఒకటి సమానం అవ్వాలి. దెన్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ దాకా ఓకే, క్లియరా? రెండోది ఏమవ్వాలి? నువ్వు ఆ లిమిట్ ఎంతైతే ఫైండ్ అవుట్ చేస్తావో, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నువ్వు ఎంతైతే ఫైండ్ అవుట్ చేసుకుంటావో అందులో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏని డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని ఏమంటారు మనం? ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, ఇక్కడ నేను లిమిట్ ఏం అప్లై చేయాల, ఎక్స్ ప్లేస్ లో డైరెక్ట్లీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తా. అలా డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫంక్షన్ యొక్క వాల్యూ ఎంతైతే ఉంటుందో లిమిట్ అప్లై చేసినా కూడా దాని యొక్క వాల్యూ అంతే రావాలి. అర్థమైందా? ఇలా కనుక జరిగినట్టయితే దెన్ ద ఫంక్షన్ ఈజ్ సెట్ టు బి కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది అని చెప్తారు. సో కంటిన్యూటీ యొక్క డెఫినేషన్ అర్థమైందా? లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, లిమిట్ ఉంది, అండ్ ఆ లిమిట్ వాల్యూ కంపల్సరీ దేనికి సబ్స్టిట్యూట్ అయ్యాలి? ఎఫ్ ఆఫ్ ఏకి గనక సబ్స్టిట్యూట్ అయినట్టయితే దెన్ అవి రెండు గనక సమానం అయినట్టయితే దోస్ ఫంక్షన్స్ ఆర్ సెట్ టు బి కంటిన్యూస్ ఫంక్షన్స్. రెండు సమానంగా రాలా, దెన్ అది డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఆర్ నాట్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పి మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. కంటిన్యూటీ యొక్క డెఫినేషన్ అర్థమైందా? క్లారిటీ వచ్చిందా? కాబట్టి వరుస పెట్టి కనుక చూసుకున్నట్టయితే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ రెండు ఉంటే ఏమని చెప్తాం? ఆ ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం. లిమిట్ ఎగ్జిస్ట్ అయిన వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏకి సమానం అయితే అప్పుడు ఏమని చెప్తాం? ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది అని చెప్తారు. క్లియరా? దీని తర్వాత డిఫరెన్షియబిలిటీ అవుతుంది. డిఫరెన్షియబిలిటీ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ప్రిన్సిపల్ ని సాటిస్ఫై చేయాలి. ఏ ఏ ఫంక్షన్స్ అయితే కంటిన్యూస్ అవుతాయో, ఫస్ట్ ప్రిన్సిపల్ ని సాటిస్ఫై చేస్తాయో అవన్నీ కూడా డిఫరెన్షియబిలిటీ రూల్ ని సాటిస్ఫై చేస్తాయి, అండ్ వాటి యొక్క డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తారు. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ సమానం అవ్వాలి, ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అయిన ఫంక్షన్ డైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఏకి సమానం అవ్వాలి, దెన్ ఓన్లీ అది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది అని చెప్పండి. క్లియరా? ప్రాబ్లంలోకి వెళ్దాం, వన్ బై వన్ క్లియర్ కట్ గా అర్థం అవుతుంది. సో కంటిన్యూటీ క్లారిటీ వచ్చిందా? సో కంటిన్యూటీ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే కంపల్సరీగా దాని ఫంక్షన్కి మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అది ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అండ్ అవి రెండు సమానం అవ్వాలి. అంటే లిమిట్ ఉంటేనే కంటిన్యూటీ ఉంటుంది, కంటిన్యూటీ అయితేనే డిఫరెన్షియబిలిటీ కుదురుతుంది, డిఫరెన్షియబిలిటీ కుదిరితేనే ఇంటిగ్రేషన్ మనం అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా వన్ ఆఫ్టర్ ద అదర్ ఒకదాంతో ఒకటి లింక్ అయ్యే ప్రాసెసెస్ అనమాట. ఒకటి కుదిరిన తర్వాత మాత్రమే దాని యొక్క సెకండ్ ఫంక్షన్ కుదురుతుంది అని చెప్పి మనం మాట్లాడుతాం. క్లియరా? నా దీంట్లో ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఎట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1. సో ముందు ఇచ్చిన ఫంక్షన్ రాసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 2x + 3. సో ఫంక్షన్ ఇచ్చేసాడు, అండ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు దేనికి రీచ్ అవ్వాలి? 1కి రీచ్ అవ్వాలి. సో మీకు పాయింట్ ఇచ్చేసాడు, ఫంక్షన్ ఇచ్చేసాడు, అయితే అది కంటిన్యూటీ కుదురుతుందా లేదా అని అడిగాడు. ఓకేనా? ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. కరెక్టేనా? నో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 2x + 3 దట్ ఈస్ ఈక్వల్ టు, ఇది 0/0 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి మనం దానిలో ఎక్స్టెండ్స్ టు 1 డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకేనా? లిమిట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చేసిన దాన్ని గుర్తుపెట్టుకోండి. మనకి 0/0 కానీ లేదా సమ్ k/0 కానీ, అంటే ఫంక్షన్ యొక్క వాల్యూ అన్డిఫైన్డ్ అవ్వకూడదు. ఓకేనా? 0 కానీ ఇట్ షుడ్ బి ఏ రియల్ నెంబర్ కానీ అవ్వాలి. అలా కనుక అయినట్టయితే దాని యొక్క లిమిట్ ప్రొసీడ్ అయిపోతాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 + 3 దట్ ఈస్ ఈక్వల్ టు 5. సో లిమిట్ ఫైండ్ అవుట్ చేశారు. లిమిట్ యొక్క వాల్యూ ఎంత వచ్చేసింది? ఇట్ ఈస్ 5. నౌ ఇప్పుడు ఏం చేస్తారు? డైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏలో ఎంత ఉంది? ఎఫ్ ఆఫ్ 1 తీసుకెళ్లి దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1 + 3 దట్ ఈస్ 2 × 2 + 5. సో ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దాని యొక్క లిమిట్ ఎంత అయితే ఉందో
ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కూడా సేమ్ వచ్చింది, రెండు సమానం అయితే ఏమని చెప్తాం, కంటిన్యూస్ అని చెప్తాం. కాబట్టి హెన్స్ ద గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x + 3 ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ప్రాబ్లం జాగ్రత్తగా అర్థమైందా? సో దీనిలో లిమిట్స్ వచ్చేటప్పటికల్లా ఆల్రెడీ మనం ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటుంది కాదు నాన్న, ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నదే, అదే అప్లై చేశాను. ఓకేనా? ఇది అప్లై చేయడం ఒకవేళ మళ్ళీ ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక లిమిట్స్ అనే కాన్సెప్ట్ని ప్రాపర్లీ రివైజ్ చేసుకున్న తర్వాతే దీనిలోకి రండి. ఓకేనా? లిమిట్స్కి సంబంధించిన క్లాసెస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి. ఓకేనా? మళ్ళీ అది వేరే కోర్సు, దాన్ని పక్కన పెట్టినట్టయితే యూట్యూబ్లో కూడా మళ్ళీ మీకు క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మీద. దట్ ఈస్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్, 1 షాట్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. అది ఒకసారి ప్రాపర్లీ చూసుకోండి. చూసుకున్న తర్వాత లిమిట్స్ అంతా కూడా ఒకసారి రివిజన్ అయిపోతుంది. దెన్ దీన్ని కంటిన్యూ చేయండి. క్లియరా? సో ఎక్కడెక్కడైతే 0/0 లేదా k/0 అవ్వని పక్షాన నేను డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసే వాల్యూ 5 వచ్చింది, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కూడా 5 వచ్చింది, రెండూ సమానమైంది. కాబట్టి నాకు ఇచ్చిన ఫంక్షన్ ఆ ఇచ్చిన పాయింట్ x = 1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్పారు. క్లియరా? నెక్స్ట్, check whether the function f of x is equal to x² is continuous at 0. మీరు చెక్ చేయండి దీన్ని. ఫంక్షన్ ఇచ్చేసాడు f of x is equal to x² is continuous కాదా అన్నాడు, x is equal to 0 చెక్ చేయాలి. చెక్ చేయండి. ఏం ఫైండ్ అవుట్ చేస్తారు? x tends to 0 దగ్గర f of x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి, అలాగే f of 0ని ఫైండ్ అవుట్ చేయండి. రెండు సమానంగా వచ్చినాయా లేదా చెక్ చేయండి. ఏనన్నా కంటిన్యూస్ అయిందా, నాన్ కంటిన్యూస్ అయిందా? సో చెక్ చేసుకోండి. ముందు లిమిట్ని చెక్ చేయాలి. లిమిట్ x tends to 0 దగ్గర f of xని అప్లై చేస్తారు, కరెక్టేనా? దట్ ఈస్ లిమిట్ x tends to 0 x², దట్ ఈస్ నథింగ్ బట్ 0² వాల్యూ ఎంత వచ్చింది? 0. సో లిమిట్ యొక్క వాల్యూ ఇక్కడ 0 వచ్చింది. 0 కాని పక్షాన చూసే పాసిబిలిటీస్ ఏమున్నాయి, ఫ్యాక్టర్స్ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా, న్యూమరేటర్ డినామినేటర్లో ఫ్యాక్టర్స్ ఏమైనా కామన్ తీయచ్చా, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. రెండోది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు x² అయితే x ఇజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ 0 కనుక్కుంటే ఎంత? 0². అది కూడా సేమ్ వచ్చింది. దేర్ ఫోర్ లిమిట్ x tends to 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అయితే వచ్చిందో డైరెక్ట్లీ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ కూడా అంతే వచ్చింది. కాబట్టి రెండు సమానమైనవి. కాబట్టి మనం ఇక్కడ చెప్తాం, ఏమని చెప్తాం? హెన్స్ లిమిట్ x tends to 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అయింది. కాబట్టి నాకు ఇచ్చిన గివెన్ ఫంక్షన్ x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ అవుతుంది అని చెప్తారు. ఓకేనా? సో సార్ చెప్తున్న ప్రతి ప్రాబ్లం కూడా కంటిన్యూస్ అయిపోతున్నాయి ఏంటి, డిస్కంటిన్యూటీలో లేదా నాన్ కంటిన్యూస్లో సార్ ఒక ప్రాబ్లం కూడా చెప్పట్లేదు ఏంటి అనుకోమాకండి, వస్తాయి. క్లియరా? సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంటిన్యూస్ ప్రాబ్లమ్స్. క్లియరా? నెక్స్ట్ వన్ చెప్పంగానే వచ్చేసింది చూడండి. నో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఇచ్చేసాడు, ఎంత? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూసా కాదా అన్నాడు. ఓకేనా? సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ +or- x వస్తుంది. కాబట్టి ముందు దాన్ని క్లియర్ కట్గా ఎక్స్పాండ్ చేసి రాయండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -x అవుతుంది. ఎప్పుడు x 0 కంటే చిన్నదైనప్పుడు, +x అవుతుంది వెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ 0 అయినప్పుడు. క్లారిటీ వచ్చిందా? ఎప్పుడైతే ఫంక్షన్కి ఒకదానికంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయో మనం ఆ పాయింట్ దగ్గర ముందు లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెప్పాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక వాటికి అవన్నీ కూడా మాడ్యులస్ లేని ఫంక్షన్స్, దే ఆర్ ద ఎగ్జాక్ట్ ఫంక్షన్స్. ఒక పాయింట్ దగ్గర మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి వాటికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం
రాలా. వేరే అది ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న ఫంక్షన్స్ ఎప్పుడైతే మీకు ఇస్తాడో వాటికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ విడివిడిగా ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ ఫోర్ ముందుది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ 0 మైనస్ అంటే -0 తీసుకోకూడదు నన్ను, అర్థమైందా? 0కి పవర్లో మైనస్ రాశాను అంటే ఆ పాయింట్కి లెఫ్ట్ సైడ్ నుంచి రీచ్ అవుతుంది అని, దాన్నే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు. కానీ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మాత్రం మనం 0నే సబ్స్టిట్యూట్ చేస్తాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్. సో లెఫ్ట్ సైడ్ నుంచి అంటే స్మాలర్ వాల్యూస్ నుంచి రీచ్ అవుతున్నప్పుడు ఎక్స్ని ఎంత తీసుకోవాలి? ఇట్ ఈస్ నథింగ్ బట్ -x. ఓకేనా? సో 0ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. -0 + 0 ఉండదు కాబట్టి దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. క్లియరా? అలాగే రెండోది రైట్ హ్యాండ్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈసారి ఎంత రాస్తారు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ అంటే గ్రేటర్ వాల్యూస్ నుంచి రీచ్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రైట్ సైడ్ నుంచి రీచ్ అవుతున్నాడు, ఎంత తీసుకోవాలి? ఇట్ ఈస్ నథింగ్ బట్ +x. 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 0. క్లియరా? సో మీకు ఏమైంది? ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ 0 అయింది, రైట్ హ్యాండ్ లిమిట్ 0 అయింది. కాబట్టి క్లియర్ కట్గా రాయండి. సో హియర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ ఫంక్షన్కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది ఎట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. అండ్ దాని వాల్యూని మనం ఎంత తీసుకోవాలి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత అవుతుందో రైట్ హ్యాండ్ లిమిట్ కూడా అంతే అవుతుంది కాబట్టి దాన్ని 0 కింద తీసుకోవాలి. క్లియరా? నో లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, అక్కడ దాకా అయిపోయింది. రెండోది కంటిన్యూటీని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? మోడ్ ఎక్స్. దెన్ ఎఫ్ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేసుకుంటే ఎంత అవుతుంది? మోడ్ 0. అవునా? +or-0 ఉండదు కదా, కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేయండి, లిమిట్ యొక్క వాల్యూ ఎంత అయితే వచ్చిందో దానిలో డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ చేసినా కూడా అంతే వచ్చింది. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 దగ్గరికి సమానమైంది. కాబట్టి దిస్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో కంటిన్యూయస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్రాబ్లం మాడ్యులస్లో ఇచ్చాడు, ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ వచ్చినాయి. సో అన్ని ఆప్షన్స్ వచ్చినప్పటికీ కూడా జరిగింది ఏంటి? మీకు దానిలో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు కూడా ఒకే వాల్యూకి సమానమైంది కాబట్టి దీనిలో ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా కంటిన్యూస్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇందులో మీకు క్లారిటీ రావాలి కాబట్టి డిస్కంటిన్యూటీ ప్రూవ్ చేయాలి. అవునా? ఇదే ప్రాబ్లమ్ని వేరే పాయింట్ దగ్గర తీసుకొని కంటిన్యూస్ అవుతుందా లేదా చెక్ చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇదే ప్రాబ్లం తీసుకోండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్. కాకపోతే ఈసారి ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర దాని యొక్క కంటిన్యూటీని చెక్ చేయాలి. పాయింట్ క్లియరా? సో ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూడండి. దేర్ ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇందాకలాగే రాసుకున్నాం, -x అవుతుంది. ఎప్పుడు x <1 అయినప్పుడు +x అవుతుంది, వెన్ ఇట్ ఈస్ <1 అయినప్పుడు. క్లియరా? నౌ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 మైనస్ < వైపు నుంచి అంటే మనం ఎంత తీసుకోవాలి? -x తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే యూ విల్ గెట్ -1. ఓకేనా? పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ 1 మైనస్ రాసిన 1 ప్లస్ రాసిన సబ్స్టిట్యూషన్ మాత్రం ఏం చేస్తాం? 1 చేస్తాం. ఆ మైనస్ ప్లస్ అనేది లెఫ్ట్ హ్యాండ్ లిమిటా రైట్ హ్యాండ్ లిమిటా ఇండికేట్ చేయడానికి, అంతే తప్ప అది +1 -1 కాదు. క్లియరా? రెండోది రైట్ హ్యాండ్ లిమిట్, దట్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ప్లస్ ఇక్కడ ఎంత తీసుకుంటారు? ఈసారి +x తీసుకుంటారు, బికాస్ 1 ప్లస్ మోర్ దాన్ 1 సైడ్ నుంచి వస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈస్ +1. అబ్జర్వ్ చేయండి, ఈసారి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సమానంగా వచ్చినాయా? దేర్ ఫోర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఆర్ నాట్ ఈక్వల్. ఎప్పుడైతే సమానం కావో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా? అవ్వదు. సో ఇట్ ఈస్ ఏ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ ఆర్ నాన్ కంటిన్యూస్ ఫంక్షన్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. క్లారిటీ వచ్చిందా? ఏదైతే ఫంక్షను
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ లో డిఫైన్ చేశాడో అది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ దగ్గర ఏమో కంటిన్యూస్ అయింది. సేమ్ అదే ఫంక్షన్ వచ్చేటప్పటికల్లా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 దగ్గర తీసుకుంటే ఏమైంది, ఇట్ ఈజ్ ఏ నాన్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఫంక్షన్ ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. డిఫరెంట్ పాయింట్స్ దగ్గర వచ్చేటప్పటికల్లా ఫంక్షన్స్ యొక్క కంటిన్యూటీ యొక్క కండిషన్స్ మారిపోతూనే ఉంటాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో మెయిన్గా దానిలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనమాట, మాడ్యులస్లో ఇచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. దానిలో లెఫ్ట్ సైడ్ లోయర్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు మాడ్యులస్ వాల్యూ మైనస్ అయిపోతే హయ్యర్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు ఇట్ విల్ బి +1 అవుతుంది అన్న. ఈ ప్రాబ్లం ఒకటి చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు వాడే డిఫైన్ చేశాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే, అదే గ్రేటర్ దాన్ 1 అయితేనేమో ఎక్స్ -2 తీసుకోవాలి. కరెక్టేనా? కాబట్టి ముందు దీనికి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 ఎలా తెలుస్తుంది సార్ మీకు? సారీ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బికాజ్ ఎలా తెలుస్తుంది? రెండిట్లో కూడా మీకు కామన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఆ పాయింట్ దగ్గర మనం చెక్ చేస్తున్నాము అని, ఓకేనా. దట్ ఈస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత తీసుకోవాలి? ఇట్ ఈస్ ఎక్స్ ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 2 అంటే అది ఎంత వచ్చింది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 3. క్లియరా? అలాగే రైట్ హ్యాండ్ లిమిట్ చూడండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈసారి ఎంత తీసుకోవాలి? మోర్ దాన్ సైడ్ నుంచి కాబట్టి ఇట్ ఈస్ ఎక్స్ -2 దట్ ఈస్ 1 - 2 దట్ ఈస్ -1. క్లారిటీ వచ్చిందా? సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేసుకున్న లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు సమానంగా వచ్చినాయా రాలేదా? రాలా. కాబట్టి హియర్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. కరెక్టేనా? ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ సమానంగా రాలేదో ఆ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా? ఎగ్జిస్ట్ అవ్వదు. దేర్ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎప్పుడైతే ఫంక్షన్ యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదో అప్పుడు అది కంటిన్యూస్ అవుతుందా? ఇట్ ఈస్ నాట్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. క్లారిటీ వచ్చిందా? కాబట్టి మీకు ఇచ్చిన ఫంక్షన్స్ని బేస్ చేసుకుని ఫంక్షన్స్ ఏమైతే దాని యొక్క పాయింట్స్ని బేస్ చేసుకుని కంటిన్యూటీ యొక్క కండిషన్స్ మారిపోతూ ఉంటాయి. కాబట్టి మనం కంటిన్యూటీ ఆఫ్ ఏ ఫంక్షన్ చెక్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చెక్ చేయాలి? దాని యొక్క లిమిట్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లిమిట్ని చెక్ చేసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అంటే 99% కేసెస్లో లిమిట్ కనుక ఎగ్జిస్ట్ అయినట్టయితే కంటిన్యూస్ అయిపోతాయి. ఒక 10%లో మాత్రమే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది కానీ ఎఫ్ ఆఫ్ ఏకి సరిపోదు. అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఏమవుతుందంటే అవన్నీ కూడా నాన్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అవుతాయి. వేరే బేసిక్ ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా ఏంటిది? లిమిట్స్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అవి రెండు కంపల్సరీగా సమానం అవ్వాలి. దెన్ ఓన్లీ ఆ ఫంక్షన్ని లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తారు. లిమిట్ ఎగ్జిస్ట్ అయితేనే మనం కంటిన్యూటీ వైపు వెళ్ళాలి, కంటిన్యూటీ అయితేనే డిఫరెన్షియబిలిటీ వైపు వెళ్ళాలి. క్లారిటీ వచ్చిందా? కంటిన్యూటీ ప్రాబ్లమ్స్ అన్ని అర్థమైనట్టేనా? సో దీనిలో మనకి జనరల్లీ 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు. ఒకటి ఈ విధంగా ఇస్తూ ఉంటాడు, దట్ ఈస్ ఫంక్షన్ ఇచ్చేస్తాడు, ఒక పాయింట్ ఇచ్చేస్తాడు, అక్కడ అది కంటిన్యూటీ అవుతుందా లేదా చెక్ చేయమంటాడు. లేదా దీనిలోనే రెండో టైపు కంటిన్యూటీ అవుతుందని వాడే చెప్పేస్తాడు. ఫంక్షన్ ఇచ్చేస్తాడు, పాయింట్ ఇచ్చేస్తాడు, గివెన్ ఫంక్షన్ ఇస్ ఏ కంటిన్యూస్ ఎట్ సో అండ్ సో పాయింట్ని ఇచ్చేసి దానిలో అన్నోన్ వాల్యూస్ని అంటే కే వాల్యూ, పి వాల్యూ, టీ వాల్యూ, కే వాల్యూ ఇలా పెడతా ఉంటాడు. వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్లస్ డిఫరెన్షియబిలిటీ అంటే ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్, దాని నుంచి డిఫరెన్షియేషన్ ఎలా కనుక్కుంటారు అదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్ దానిలో అప్లై చేద్దాం. క్లియరా? సో ఈ క్లాస్ దానిలో మీకు ప్యూర్లీ కంటిన్యూటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే దాంట్లో ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న లిమిట్స్ అనే కాన్సెప్ట్ దగ్గర నుంచి దాన్ని ఎలా చెప్పాలని చెప్పి క్లియర్ కట్గా ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. అండ్ ప్రాపర్లీ మీ నోట్స్ని మీరు ప్రాపర్లీ రాసుకోండి నాన్న, ఓకేనా? లాస్ట్లోకి వెళ్ళేటప్పటికల్లా ఈ క్లాసెస్ కంటే కూడా నీ నోట్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీ నోట్స్, ఓన్ నోట్స్ని ప్రాపర్ హ్యాండ్ రైటింగ్తో నీట్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు మెటీరియల్ సప్లై చేయాలంటే నేను ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, నల్ల ప్రాబ్లం లేదు, ఓకేనా? కాకపోతే నీ నోట్స్ దానిలో ఒకసారి నువ్వు రాసి రివిజన్ చేస్తావు కాబట్టి ఆ క్లారిటీ వేరు.
క్లారిటీ వచ్చిందా? అందుకనే ప్రాపర్లీ నోట్స్ రాసుకోండి అండ్ సైమల్టేనియస్లీ ఏ రోజు అయిపోయిన క్లాస్ ఆ రోజే రివిజన్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా? క్లాస్ ఎలా ఉంది నాన్న, నచ్చిందా? ఇది మన ఆన్లైన్ క్లాసెస్ దానిలో నుంచి వన్ ఆఫ్ ద డెమో క్లాస్ మాత్రమే. ఏపీ ఆర్ తెలంగాణ రెండిట్లోనూ ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ దాంతోపాటు సాంస్క్రిట్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ దానిలో కంప్లీట్ సిలబస్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో కవర్ చేసుకుంటూ క్లాసెస్ని మన కాసిం సార్ క్లాసెస్ యాప్ ద్వారా ఆన్లైన్ బ్యాచెస్కి అందించడం జరుగుతుంది. ఓకేనా? రెండో పాయింట్, కాసిం సార్ యాప్ని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన కమర్షియల్ యాడ్ అయితే కాదు. పర్పస్ వచ్చేటప్పటికల్లా ఇప్పట్లో చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ పేరుతో క్లాసెస్ ఏమీ ఉండవు, కాకపోతే ఫీజు పేమెంట్ అయితే ముందు కట్టి చేసుకుంటున్నారు. ఓకేనా? అలా కాకుండా మన దానిలో అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇన్ డెప్త్ పాయింట్ టు పాయింట్, మీరు దీంతో పాటు ఎంసెట్కి ప్రిపేర్ అయినా ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా దాని యొక్క కంప్లీట్ ఫౌండేషన్తో పాటు సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మీ క్లాసెస్ ఎలా అవుతాయి అనేది తెలియడం కోసమే మీకు ఈ డెమో క్లాస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ క్లాస్ని క్లియర్ కట్గా చూసుకోండి. క్లాస్ నచ్చినట్టయితే దీనికి సంబంధించిన మీ కంప్లీట్ సిలబస్ అన్ని క్లాసెస్ అన్నీ కూడా మన కాసిం సార్ క్లాసెస్ యాప్ దట్ ఈస్ ఆన్లైన్ బ్యాచెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్లీ ఎన్రోల్ చేసుకోండి. డిఫరెన్షియబిలిటీ ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్ పార్ట్లో వెదర్ ఇట్ ఈస్ డిఫరెన్షియేషన్ అవుతుందా లేదా అండ్ డిఫరెన్షియబిలిటీ యొక్క కండిషన్ ఏంటి, కంటిన్యూటీ అయిపోయిన తర్వాత దాని యొక్క డిఫరెన్షియబిలిటీ ఎలా చెక్ చేస్తాం, అదంతా కూడా ఫస్ట్ ఇయర్ పార్ట్లో అయిపోయింది. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేటప్పటికల్లా దీనిలో ఉండే మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్ ఏంటి, అసలు ఫస్ట్ ప్రిన్సిపల్ అది ఆల్రెడీ కూడా లాస్ట్ ఇయర్ మీకు 4 మార్క్స్ దానిలో క్వశ్చన్స్ సాల్వ్ చేశారు. దాన్ని ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకుంటూ మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఎలా చేయొచ్చు, స్టాండర్డ్ డిఫరెన్షియేషన్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ కూడా ఈ రోజు క్లాస్ సెషన్లో కంప్లీట్గా చూద్దాం. ఓకేనా? నా డిఫరెన్షియేషన్ అవ్వాలి అంటే యాక్చువల్లీ మీరు ప్రీవియస్లీ కనుక ఒకసారి రివైజ్ చేసుకున్నట్టయితే డిఫరెన్షియేషన్ అనే కాన్సెప్ట్ ఆ ఫంక్షన్కి మీరు ఏదైతే రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఇస్తాడో దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. లిమిట్ కనుక ఎగ్జిస్ట్ అయింది అనుకున్నట్టయితే ఆ ఫంక్షన్ యొక్క కంటిన్యూటీని చెక్ చేయాలి. నా ఫంక్షన్ కంటిన్యూస్ కనుక అయినట్టయితే దాని యొక్క డిఫరెన్షియబిలిటీని చెక్ చేయాలి. ఫంక్షన్ కనుక డిఫరెన్షియబుల్ అయినట్టయితే ఆటోమేటికల్లీ దాని యొక్క ఇంటిగ్రేషన్ పార్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? విడగొట్టడం ఎగ్జిస్ట్ అయితే కలపడం కూడా ఆటోమేటికల్లీ ఎగ్జిస్ట్ అవుతుంది. విడగొట్టే ప్రాసెస్ని మనం డిఫరెన్షియేషన్ అంటాం, కలిపే ప్రాసెస్ని ఇంటిగ్రేషన్ అంటాం, మీకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా? నా 1 by 1 కనుక తీసుకున్నట్టయితే లిమిట్ దట్ ఈస్ limit extends to a f of x that is for the real valued function f of x. ఏ అనే పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే దీనికి 2 కండిషన్స్ ఉంటాయి. ఏంటంటివి? ఒకటి దాని యొక్క లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, రెండోది దాని యొక్క రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అండ్ కంపల్సరీగా అవి 2 సమానం అవ్వాలి. దెన్ ఓన్లీ ఆ ఫంక్షన్కి ఆ పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తాం. క్లియరా? రెండోది ఎగ్జిస్ట్ అయిన లిమిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్. ఎఫ్ ఆఫ్ ఏకి కనుక అయినట్టయితే ఆ ఫంక్షన్ని మనం ఏమని చెప్తాము? కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది అని చెప్తాము. క్లారిటీ వచ్చిందా? కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అయితేనే ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది. క్లియరా? రెండోది ఇది అయిన తర్వాత లిమిట్ h tends to 0 f of x plus h minus f of x డివైడెడ్ బై హెచ్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా కనుక ఎగ్జిస్ట్ అయినట్టయితే ఆ ఫంక్షన్కి ఆ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ కుదురుతుంది అని చెప్తారు. దాన్నే మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అంటారు. సో ఏ ఫంక్షన్స్ అయితే విత్ ఇన్ అన్ ఓపెన్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ దట్ ఈస్ లిమిట్ h tends to 0. ఇక్కడ హెచ్ అనేది ఏకి దగ్గరలో ఉన్న నైబర్హుడ్ అనమాట. ఓకేనా? అంటే నైబర్హుడ్ అంటే ఏంటి? ఓవర్ ద నెంబర్ లైన్ ఏకి దగ్గరలో ప్లస్ ఆర్ మైనస్లో ఏదైనా ఇంకో వాల్యూని విత్ ఇన్ ద సేమ్ డొమైన్ కనుక తీసుకున్నట్టయితే దాన్నే మనం నైబర్హుడ్ అంటాం. అది టెన్స్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ చేసుకుంటే అది నీకు దాని యొక్క డిఫరెన్షియేషన్కి సమానం అవుతుంది. అండ్ ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ ఫంక్షన్స్ యొక్క
స్టాండర్డ్ డెరివేటివ్స్ ని ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ తీసుకుంటే కాస్ ఎక్స్ తీసుకుంటే మైనస్ సైన్ ఎక్స్, టాన్ ఎక్స్ తీసుకుంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్, కాట్ ఎక్స్ తీసుకుంటే మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్, అలాగే సీకెంట్ ఎక్స్ అయితే సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, కొసీకెంట్ ఎక్స్ అయితే మైనస్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్, ఎక్స్ పవర్ ఎన్ ఉన్నట్టయితే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 వస్తుంది. లాగ్ ఎక్స్ అయితే 1/x, ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈ పవర్ ఎక్స్ ఇట్ సెల్ఫ్, సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయితే 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇలా ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి ఏ ఫంక్షన్స్కి అయితే మనకి డిఫరెన్షియేషన్ కావాలో వాటన్నిటి యొక్క స్టాండర్డ్ డెరివేటివ్స్ అన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుని పెట్టుకుని వాటి ద్వారా ప్రాపర్టీస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి, మనకి ప్రతి ఫంక్షన్ కూడా ప్రతి ప్రాబ్లం కూడా ఒకే పద్ధతిలో ఉండాలనే అవసరం లేదు. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, లాగరిథమ్, అలాగే పారామెట్రిక్ ఫార్మ్స్, ఒక పవర్లో ఒకటి చైన్ రూల్ అప్లై చేసి ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. వాటన్నిటిని కూడా సాల్వ్ చేయాలి అంటే ఏ మెథడ్స్ వాడాలి అనేది దీంట్లో, దట్ ఈస్ డిఫరెన్షియేషన్ అనే దానిలో నేర్చుకుంటారు. కాబట్టి ఏ స్టూడెంట్ అయితే డిఫరెన్షియబిలిటీని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకుంటున్నాడో స్టాండర్డ్ డెరివేటివ్స్ అన్నీ కూడా లిస్ట్ ఆఫ్, మీకు టెక్స్ట్ బుక్ కనుక తీసుకున్నట్టయితే టెక్స్ట్ బుక్ అయినా తీసుకోండి, మీ మెటీరియల్ అయినా తీసుకోండి. మెటీరియల్స్తో కనుక తీసుకున్నట్టయితే స్టడీ మెటీరియల్లో జనరల్లీ ఫస్ట్ పేజ్లో స్టాండర్డ్ డెరివేటివ్స్ అన్నీ కూడా టేబుల్లో ఇవ్వడం జరుగుతుంది. అదే టెక్స్ట్ బుక్ కనుక తీసుకున్నట్టయితే మీ టెక్స్ట్ బుక్లో లాస్ట్లో సినాప్సిస్, ఆన్సర్స్కి ముందుండే చాప్టర్ యొక్క సమరీ దానిలో టోటల్లీ టేబుల్లో స్టాండర్డ్ డెరివేటివ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. వాటన్నిటిని ఎలా డిరైవ్ చేయాలి అనేది ఫస్ట్ ఇయర్లో చూసాం. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి దాన్ని రివైజ్ చేసుకుని 1 by 1 మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లోకి వెళ్తాం. క్లారిటీ వచ్చిందా? నా పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్న, కాన్సెప్ట్ని జాగ్రత్తగా నేర్చుకోండి, ప్రాబ్లమ్స్ని బట్టి పట్టమాకండి. క్లియరా? డిఫరెన్షియేషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఫంక్షన్ ముందుగా కంటిన్యూస్ అవ్వాలి అంటే దాని యొక్క లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, లిమిట్ ఉండాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అండ్ కంపల్సరీగా అవి రెండు సమానం అవ్వాలి. లేకపోతే ఆ పాయింట్ దగ్గర దానికి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు, కంటిన్యూటీ అవ్వదు, డిఫరెన్షియబిలిటీ అవ్వదు. వన్ ఆఫ్టర్ ద వదన్ 1 by 1 ఫంక్షన్కి మనం చెక్ చేసుకునే ప్రాసెస్లు అనమాట. వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా ఇదే సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాలి. క్లియరా? నా వన్ ఆఫ్ ద ప్రాబ్లం తీసుకొని ఫస్ట్ ప్రిన్సిపల్ ఎలా చేశాము అనే దాన్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుని తర్వాత ఇప్పుడు దానిలోకి వెళ్దాం. క్లియరా? లెట్ us టేక్ ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు, f of x is equal to x². ఓకేనా? ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అవి తీసుకోకుండా సింపుల్గా ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ తీసుకుని మీకు కాన్సెప్ట్ అంతా కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ అయ్యేలా చూస్తాం చూడండి, ఓకేనా. ఇది నార్మల్లీ డైరెక్ట్లీ కనుక చేసినట్టయితే ఏ ఫామ్లో ఉంది, x⁴n ఫామ్లో ఉంది కాబట్టి n ఇంటూ x⁻n−1 దట్ ఈస్ 2 ఇంటూ x⁻2−1 దట్ ఈస్ 2x దాని యొక్క డిఫరెన్షియేషన్ అవుతుంది. క్లియరా? నౌ అది ఎలా అప్లై చేసాం, ఎలా వచ్చింది అనేది ఫస్ట్ ప్రిన్సిపల్ ఎలా అప్లై చేసామో ఒకసారి చూసుకుందాం. నౌ దీని యొక్క f'(x) ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం లిమిట్ h tends to 0. ఫస్ట్ ప్రిన్సిపల్లో ముందేం రావాలి, f of x plus h అంటే x అనేది స్క్వేర్లో ఉంది కాబట్టి x+h² మైనస్ x² డివైడెడ్ బై h. సబ్స్టిట్యూషన్ అర్థమైందా? కాబట్టి f of x plus h మైనస్ f of x డివైడెడ్ బై h ఎంత అయితే మనకు ఫంక్షన్ ఇస్తాడో దానిలో డైరెక్ట్లీ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0. ఇది a² మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాయొచ్చు. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b డివైడెడ్ బై h. మైనస్ b దానిలో ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోయింది. దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ h tends to 0. ఇక్కడ మీకు 2x ప్లస్ h వచ్చింది, వేరే దానిలో తీసుకుంటే h మాత్రమే మిగిలింది డివైడెడ్ బై h. ఈ h క్యాన్సిల్ అయిపోయింది, ఓకేనా. నౌ లిమిట్ h tends to 0 అప్లై చేయండి, 2x ప్లస్ 0 దట్ ఈస్ నథింగ్ బట్ 2x, ఓకేనా. కాబట్టి సరిపోయిందా? ఇలా ఫస్ట్ ప్రిన్సిపల్ని యూజ్ చేసి మనం ఏ ఫంక్షన్ కావాలన్నా కూడా దాని యొక్క డెరివేటివ్ని తీసుకురావచ్చు అండ్ దాన్ని ఆ ఫంక్షన్ యొక్క స్టాండర్డ్ డెరివేటివ్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నన్ను మళ్ళీ చెప్తున్నా, అవి ప్రాక్టీస్ చేయకుండా ఈ క్లాస్ వినమాకండి, అర్థమైందా?
ఎందుకంటే మళ్ళీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఫార్ములా చెప్పేదానికంటే మీకే సఫిషియెంట్లీ టైం ఇచ్చేస్తున్నా. ఓకేనా, ఒక పావు గంట టైం తీసుకుంటారా, అరగంట టైం తీసుకుంటారా మీ ఇష్టం. ముందు స్టాండర్డ్ ఫంక్షన్ అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, ఇలా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్స్, ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ అన్నిటికీ కూడా దాని యొక్క స్టాండర్డ్ డెరివేటివ్ ఎంత. ఓకేనా, ఎక్కడి నుంచి చదవాలో కూడా చెప్పాను కదా, దాన్ని ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఎంత టైం తీసుకున్నా పర్లేదు, దాని తర్వాతే నేను మీకు క్లాస్ని కంటిన్యూ చేస్తాను. అవి వచ్చేసిన తర్వాత మెథడ్స్లోకి వెళ్దాం. క్లియరా? ఏనన్నా ఫార్ములాస్ అన్ని వచ్చేసినాయా? ఫస్ట్ ప్రిన్సిపల్ని సెకండ్ ఇయర్లో కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దాని మీద మీకు 2 మార్క్స్కి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రిన్సిపల్ రాసి దాని యొక్క స్టేట్మెంట్లో ఉన్న టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇయర్లో అయిపోయింది కదా, ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పి వదిలేమాకండి. క్లియరా? ఫస్ట్ ప్రిన్సిపల్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెకండ్ ఇయర్. దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? నౌ మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే మనం ఎన్ని మెథడ్స్ని యూజ్ చేసి ఒక ఫంక్షన్ డిఫరెంట్ ఫార్మ్స్లో ఇచ్చిండొచ్చు, దాన్ని డిఫరెన్షియేషన్ చేయొచ్చు. క్లియరా? నౌ మీరు ఏదైతే టేబుల్ ఆల్రెడీ నేర్చుకున్నారో ఆ టేబుల్ మీద బేస్ అయ్యి డైరెక్ట్లీ చేసేస్తాం. అందుకే ఫస్ట్ దాని యొక్క మెథడ్ ఏమవుతుంది, డైరెక్ట్ మెథడ్ అవుతుంది. కాబట్టి మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్లో ఎటువంటి ప్రొసీజర్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్లీ దాని యొక్క స్టాండర్డ్ డిఫరెన్షియేషన్ మనకి తెలిసినట్టయితే సబ్స్టిట్యూట్ చేసేసి సాల్వ్ చేసుకునే మెథడ్ దాన్నే మనం డైరెక్ట్ మెథడ్ అంటాం. మళ్ళీ డైరెక్ట్ మెథడ్లో మనం యూ ప్లస్ వి రూల్ ఏంటి, యూ ఇంటూ వి రూల్ దట్ ఈస్ ప్రొడక్ట్ రూల్ అంటే ఏంటి, యూ బై వి రూల్ కోషన్ రూల్ అంటే ఏంటి, కొత్తగా చైన్ రూల్ వస్తుంది దాన్ని ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా డైరెక్ట్ మెథడ్లో నేర్చుకుంటారు. నెక్స్ట్ దీనిలో సెకండ్ది వచ్చేటప్పటికల్లా సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఒక ఫంక్షన్ రెండో ఫంక్షన్ ఒకేసారి మనకి రెండు ఇచ్చినప్పుడు ఒకదాన్ని సమ్ అదర్ క్వాంటిటీ టీతో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల రెండో ఫంక్షన్ కనుక రిమూవ్ అయిపోయినట్టయితే అటువంటి టైంలో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. అంటే ఏం చేస్తున్నాం, ఇక్కడ రెండు ఫంక్షన్స్ని ఒక ఫంక్షన్ కిందకు మార్చుకుని సింపుల్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ డైరెక్ట్ మెథడ్ అప్లై చేయకూడదా అంటే అవే ప్రాబ్లమ్స్ డైరెక్ట్ మెథడ్ అప్లై చేసి కూడా సాల్వ్ అవుతాయి. ఓకేనా, కానీ లెందీ ప్రొసీజర్ వస్తుంది. ఆ లెందీ ప్రొసీజర్ని తగ్గించుకోవడానికి కుదిరినంత వరకు మెథడ్ని షార్ట్ చేసుకోవడానికి మనం దాన్ని ప్రొసీజర్ని వాడడం జరుగుతుంది. కాబట్టి ప్రాసెస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ ఈజ్ ఏ సబ్స్టిట్యూషన్ మెథడ్. క్లియరా? నెక్స్ట్ వన్ మూడో మెథడ్ వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ లాగరిథమిక్ మెథడ్. అంటే ఎప్పుడైతే ఒక ఫంక్షన్ పవర్లో రెండో ఫంక్షన్ వెళ్ళిపోతుందో, అంటే ఫంక్షన్ పవర్లో ఫంక్షన్ ఉంటుందో, పవర్లో మనం డైరెక్ట్లీ డిఫరెన్షియేషన్ చేయలేం కాబట్టి ఆ ఫంక్షన్ని ముందు బేస్లోకి తీసుకురావాలి. అలా బేస్లోకి తీసుకురావాలి ఎక్స్పోనెన్షియల్స్లో అంటే మనకున్న ప్రొసీజర్ లాగరిథమిక్ మెథడ్. కాబట్టి థర్డ్ మెథడ్ విల్ బి ద లాగరిథమిక్ మెథడ్ని యూస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ నాలుగోది వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ పారామెట్రిక్ మెథడ్. పారామెట్రిక్ మెథడ్లో ఏమవుతుంది, ఫంక్షన్ ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, కానీ వేరే పారామీటర్లో టీలో వీటిల్లో ఎక్స్ప్రెస్ చేయబడి ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిల్ని సాల్వ్ చేయాలి అంటే ముందు ఏ వేరియబుల్లో అయితే డిఫైన్ చేయబడిందో దానిలోనే డిఫైన్ చేయాలి, డిఫరెన్షియేషన్ కనుక్కోవాలి. కాబట్టి సపోజ్ టీటాలో చెప్పాడు అనుకోండి, డిఎక్స్ బై డిటీటా, డివై బై డిటీటా ఫైండ్ అవుట్ చేసుకుంటావు. డివై బై డిటీటాని డిఎక్స్ బై డిటీటాతో కనుక డివైడ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్లీ డివై బై డిఎక్స్ వచ్చేస్తుంది. అలా కనుక చేసుకున్నట్టయితే అది నీకు లాస్ట్లో పారామెట్రిక్ మెథడ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం దీనిలో నేర్చుకునే డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అనమాట. దట్ ఈస్ డైరెక్ట్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, మూడోది లాగరిథమిక్ మెథడ్, నాలుగోది పారామెట్రిక్ మెథడ్. ఇంకా ఐదో కాన్సెప్ట్, యాక్చువల్లీ ఇది మెథడ్ కాదు, ఐదో కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా దానిలోనే మనం
హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ గురించి నేర్చుకుంటారు. హయ్యర్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ ఎలా వస్తాయి. దాంట్లో ప్రజెంట్ మనకి సిలబస్లో సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ పార్ట్ ఉంది. ఆ సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ పార్ట్ ఏంటిది, ఎలా వస్తుంది, సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియేషన్, ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ తేడాలు ఏంటి అండ్ ఎలా చేయాలి, దానిలో ప్రూఫ్స్ వస్తాయి మనకి మెయిన్గా. దానిలో 4 మార్క్స్ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎలా కవర్ చేసుకోవాలి అదంతా కూడా నెక్స్ట్ క్లాస్, దట్ ఈస్ హయ్యర్ క్లాస్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ క్లాసెస్లో చూస్తారు. సో దీంతో మీకు డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, అసలు డిఫరెన్షియేషన్లో మనం ఏం చదవబోతున్నాం, ఏం చదవాలి అనే కాన్సెప్ట్ మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. ఓవరాల్గా మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. డైరెక్ట్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, లాగరిథమిక్ మెథడ్ అండ్ లాస్ట్లో వచ్చేటప్పటికల్లా పారామెట్రిక్ మెథడ్. ఓకేనా నాన్న, ఇక్కడ జాగ్రత్తగా డిఫరెన్షియేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడే చెప్తున్నా. డిఫరెన్షియేషన్లో కానీ ఇంటిగ్రేషన్లో కానీ నువ్వు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దీన్ని ఏ పద్ధతిలో సాల్వ్ చేసుకుంటే డిఫరెన్షియేట్ అవుతుంది, ఏ పద్ధతిలో ఫామ్ని ఐడెంటిఫై చేస్తే ఇంటిగ్రేట్ అవుతుంది, ఇవి తెలిస్తేనే నీకు దీనిలో నెక్స్ట్ వచ్చే ఇంటిగ్రేషన్ ప్రాసెస్లు అది ఇండెఫినెట్ అయ్యి ఉండొచ్చు, డెఫినెట్ అయ్యి ఉండొచ్చు అండ్ దాంతోపాటు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా. ఓకేనా, అండ్ నువ్వు ఇంజనీరింగ్ వైపు కనుక నెక్స్ట్ వెళ్ళాలి అనుకుంటే, ఇంజనీరింగే కాదు డిగ్రీ వైపు వెళ్ళినా నీకు మ్యాథ్స్ యాజ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఉంటే కనుక రేపు పొద్దున కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నీకు అక్కడ వదిలిపెట్టదు. అర్థమైందా? కాబట్టి వీటి గురించి నువ్వు స్టడీ చేస్తూనే ఉంటావు. ఓకేనా, పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి క్యాలిక్యులస్ పార్ట్ ఏదైతే ఉంటుందో మనకి లైఫ్లో కూడా రిమైనింగ్ పార్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా మనం ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో కనుక తీసుకున్నట్టయితే కెమికల్ కైనెటిక్స్ ఉంది. అవునా, కెమికల్ కైనెటిక్స్లో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, సెకండ్ ఆర్డర్ రియాక్షన్, హయ్యర్ ఆర్డర్ రియాక్షన్స్, వాటన్నిటి యొక్క ప్రూఫ్స్ మనం ఇంటిగ్రేషన్స్ని బేస్ చేసుకునే చేస్తాం. ఫిజిక్స్ కనుక తీసుకున్నట్టయితే కైనమాటిక్స్, డైనమిక్స్, అసలు ప్రతి చోట డెరివేషన్ పార్ట్లో ఇంటిగ్రేషన్, డిఫరెన్షియేషన్ యూజ్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కాన్సెప్ట్ని బలంగా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లియరా? నా 1 by 1 మెథడ్స్ డిస్కస్ చేసుకుంటా వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా మనకి దట్ ఈస్ డైరెక్ట్ మెథడ్. నో డైరెక్ట్ మెథడ్ నీకు ఆల్రెడీ చెప్పాను కదా, జస్ట్ ఎలా నేర్చుకోవాలో ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను, అన్నీ నేను ఇక్కడ రాయలా. అవునా, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నీ ఫంక్షన్ కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, దెన్ d/dx ఆఫ్ x పవర్ n, డిఫరెన్షియేషన్ ఎంత రాయాలి, n ఇంటూ ఎక్స్ పవర్ n-1. దీనిలోనే మనం ఇందాక ప్రాబ్లం చేసాం, x² దానికి గుర్తుందా, x పవర్ n ఫామ్లోనే కదా, అలా రాస్తేనేగా వచ్చింది. నెక్స్ట్ sin x యొక్క డిఫరెన్షియేషన్ cos x, cos x యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ sin x, tan x యొక్క డిఫరెన్షియేషన్ sec² x. కాబట్టి ఇక నుంచి వెళ్ళేటప్పుడు 2 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీకు ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు విత్ రెస్పెక్ట్ టు దాన్ని ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తున్నావా, వై చేస్తున్నావా, టీ చేస్తున్నావా, టీటా చేస్తున్నావా, దీన్ని మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి కంపల్సరీ రాయాలి, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫంక్షన్ ఇచ్చాడు, డిఫరెన్షియేట్ చేస్తున్నాం, అక్కడ మెన్షన్ చేయి డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీటా. అప్పుడు రేపొద్దున నీ ఎగ్జామ్ పేపర్ని వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ కూడా తెలుస్తుంది, ఎస్ స్టూడెంట్కి సబ్జెక్ట్ పరంగా క్లారిటీ ఉంది, క్లియర్ కట్ ఐడియా ఉంది, సో ప్రాపర్ ఐడియాతోనే చేశాడనే దాంతో పాజిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అండ్ మార్క్స్ కూడా నీకు అలాగే ఇస్తారు. క్లారిటీ వచ్చిందా? ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మనం రాసేటప్పుడు ఏదైతే ఫంక్షన్ రాస్తున్నామో, సపోజ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తీసుకున్నప్పుడు d/dx రాసి అప్పుడు లోపల ఫంక్షన్ని రాయి, దాని యొక్క కరస్పాండింగ్ ఏదైతే స్టాండర్డ్ వాడావో పక్కన సిన్స్ అని మెన్షన్ చేయి ఫార్ములా. ఓకేనా, అంటే ఏ స్టాండర్డ్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసుకుని దాన్ని సబ్స్టిట్యూట్ చేసామనేది పక్కన మెన్షన్ చేయి, అప్పుడు క్లియర్ కట్గా కనబడుతుంది, ప్రాపర్లీ మార్క్స్ వస్తాయి. 2 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంటాయనన్నా. క్లియరా? టేబుల్ వచ్చేసిందిగా, నో ప్రాబ్లం. చేద్దాం చూడండి. నెక్స్ట్ ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవే, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నా. ఓకేనా, 2 ఫంక్షన్స్ ప్లస్ల్లో మైనస్ల్లో ఉన్నట్టయితే డిఫరెన్షియేషన్ రెండింటికి విడివిడిగా అప్లై చేయాలి. దట్ ఈస్ u ప్లస్ ఆర్ మైనస్ v, దానికి డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ దాని యొక్క డిఫరెన్షియేషన్ ప్లస్ సెకండ్ దాని యొక్క డిఫరెన్షియేషన్ రాయాలి. అలాగే రెండోది ప్రొడక్ట్ రూల్ అంటారు. దట్ ఈస్ 2 ఫంక్షన్స్ కనుక మల్టిప్లికేషన్లో ఉన్నట్టయితే ముందు ఏ ఫంక్షన్కి అయితే అప్లై చేసామో అవి కాకుండా మిగిలినవన్నీ కూడా మల్టిప్లికేషన్లో అలాగే ఉంటాయి. ఒక్కొక్క ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వెళ్తాం. సో యూకి చేసినప్పుడు వి మల్టిప్లికేషన్లో ఉంది, వికి చేసినప్పుడు యూ మల్టిప్లికేషన్లో ఉంది, మధ్యలో ఎడిషన్ వస్తుంది. నెక్స్ట్ u/v రూల్, దాన్నే కోషన్ రూల్ అంటాం. దట్ ఈస్ డివిజన్ రూలు. ఇక్కడ మనం ఎలా పడితే అలా, అంటే మల్టిప్లికేషన్లో రాసినట్టు ఆర్డర్ని అటు ఇటు చేంజ్ చేసి రాసే ఛాన్స్ లేదు. కాబట్టి ఫస్ట్ ఇది డినామినేటర్ v² అవ్వాలి. న్యూమనేటర్లో మొదటిగా న్యూమనేటర్నే డిఫరెన్షియేట్ చేయాలి, పక్కన డినామినేటర్ మల్టిప్లికేషన్లో ఉండాలి.
తర్వాత మధ్యలో మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ రాదు. తర్వాత న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ యొక్క డిఫరెన్షియేషన్, ఇది వి రూల్. కాబట్టి ఈ 4 కంపల్సరీ గుర్తుండాలి. క్లియరా? ఎడిషన్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లం ఏం లేదు, విడివిడిగా అప్లై చేసుకుంటూ వెళ్తాం. మధ్యలో ఏ సైన్ ఉంటే అది అలాగే ఉంటుంది. ఇంటూ చేసేటప్పుడు ప్లస్ వస్తుంది, డివిజన్ చేసేటప్పుడు వాటి మధ్యలో మైనస్ వస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాలి. అండ్ ఈ ప్రాపర్టీస్ మనం అప్లై చేసుకుంటూ వెళ్తాం. పక్కన ఏ ప్రాపర్టీ వాడావో మెన్షన్ చేసుకుంటూ వెళ్తావు. దీంతో పాటు నెక్స్ట్ ఇంకో రూల్ని గుర్తుపెట్టుకోవాలి, అది ఫస్ట్ ఇయర్లో రాలా, ఇక్కడ కొత్తగా వచ్చేది చైన్ రూల్. ఓకేనా? చైన్ రూల్ అంటే ఏంటంటే సింపుల్ లాజిక్తో చెప్తాను చూడండి. సపోజ్ నీకు బాక్స్ ఇచ్చేసాడు, ఈ బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉంది, దాని లోపల ఇంకో బాక్స్ ఉంది, దాని లోపల ఇంకో బాక్స్, ఇలా పెట్టారు. అవునా? సపోజ్ బయట ఉన్న దాన్ని f(x) అనుకో, నెక్స్ట్ ది g(x), తర్వాతది h(x), ఇలా రాసుకుంటూ వెళ్తాం. ఓకేనా? నో ఇప్పుడు లోపలున్న ఈ బాక్స్ దాకా నువ్వు చేరాలి అనుకో, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ బాక్స్ని ఓపెన్ చేయాలి, సెకండ్ బాక్స్ని ఓపెన్ చేయాలి, థర్డ్ బాక్స్ని ఓపెన్ చేయాలి, ఇలా సీక్వెన్షియల్లీ రావాలి. కరెక్టేనా? ఫస్ట్ పాయింట్ అంటే ఏంటి? ముందు ఎక్స్టర్నల్లీ ఉన్న ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేస్తేనే తర్వాత ఫంక్షన్ని నువ్వు డిఫరెన్షియేట్ చేయగలవు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ గుర్తుపెట్టుకుంటే, ఈ ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయకముందు లోపల ఇంకో బాక్స్ ఉందా లేదా, ఆ బాక్స్ లోపల ఇంకో బాక్స్ ఉందా లేదా మనకు తెలుసా? తెలీదు. కాబట్టి ఏం చేసుకుంటాం? ఈ టోటల్ క్వాంటిటీ మొత్తాన్ని కూడా సమ్ ఎక్స్ కిందే ట్రీట్ చేస్తాంగా. అవునా? కాబట్టి బయట ఫంక్షన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు దాని లోపల ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దస్ హోల్ క్వాంటిటీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్. తర్వాత నెక్స్ట్ దాన్ని చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? అంటే సింపుల్గా మీకు ప్రాసెస్ చెప్తాను చూడండి. సపోజ్ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ e⁻sin(x). ఓవరాల్గా ఫంక్షన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? సైన్ ఫంక్షన్. సో ఈ బాక్స్ చూస్తున్నప్పుడు లోపల ఉన్నది ఏంటో తెలియదు కాబట్టి విత్ రెస్పెక్ట్ టు sin x ఈ క్వాంటిటీ మొత్తాన్ని x అనుకోవాలి. కరెక్టేనా? బికాస్ మనకు లోపల ఏముందో తెలియదు కదా. తర్వాత లాగరిథం అప్లై చేస్తున్నప్పుడు దిస్ క్వాంటిటీ మొత్తాన్ని x అనుకోవాలి. అలాగే ఎక్స్పోనెన్షియల్కి అప్లై చేస్తున్నప్పుడు ఈ క్వాంటిటీ మొత్తాన్ని x అనుకోవాలి. అలా చేసుకుంటా వెళ్తేనే మనకి డిఫరెన్షియేషన్ వస్తుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. దట్ ఈస్ y = తీసుకున్నట్టయితే దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నా, dy/dx. ఎలా అప్లై చేయాలి? sin x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? దట్ ఈస్ cos x. cos x అంటే ఏం రాయాలి? దీని లోపల ఉన్న x మొత్తం ఇది కాబట్టి ఆ మొత్తాన్ని నువ్వు రాయాల్సి వస్తుంది. దట్ ఈస్ log ఆఫ్ e⁻sin x. పాయింట్ క్లారిటీ వచ్చిందా? బికాస్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫంక్షన్ దిస్ టోటల్ క్వాంటిటీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ x. కాబట్టి cos x ప్లేస్లో అది మొత్తం రాశాను. ఇంటూ ఫస్ట్ బాక్స్ అయిపోయిందిగా, నెక్స్ట్ బాక్స్ దగ్గరికి వెళ్తావు. ఎవరు? లాగరిథం అప్లై చేస్తున్నావు. లాగరిథం యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? 1/x. దట్ ఈస్ 1/x రాసేటప్పుడు దీని లోపల ఈ మొత్తాన్ని ఏమనుకోవాలి? విత్ రెస్పెక్ట్ టు log x ఇది మొత్తం x అవుతుంది. కాబట్టి 1/x అంటే e⁻sin x. అయిపోయిందా? తర్వాత ఈ పవర్లోకి వెళ్ళావు. ఈ పవర్లో ఇక్కడ ఏముందో తెలియదు కాబట్టి e⁻x ఈజ్ e⁻x ఇట్ సెల్ఫ్. కాబట్టి ఏమవుతుంది? e⁻sin x ఈజ్ e⁻sin x ఇట్ సెల్ఫ్. ఓకేనా? తర్వాత sin x దగ్గరికి వెళ్తావు. డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఈజ్ cos x. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నారా? కాబట్టి ఏదైతే ఎక్స్టర్నల్లీ మనం ఒక్కో ఫంక్షన్ని ఓపెన్ చేసుకుంటా వెళ్తామో దాని లోపల ఉన్న ఫంక్షన్స్ మొత్తాన్ని, అవి 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఆ మొత్తాన్ని మనం ఏమనుకోవాలి? ఎక్స్ కిందే కన్సిడర్ చేసుకోవాలి. అర్థమైందా? అండ్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఎక్స్టర్నల్లీ 1/1 ఫంక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి అప్లై చేసుకుంటా రావాలి. అండ్ వాటి మధ్యలో కంటిన్యూస్లీ మనకి ఏ ప్రాసెస్ వస్తుంది? మల్టిప్లికేషన్ వస్తుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సింప్లిఫికేషన్ చేసుకో. e⁻sin x క్యాన్సిల్, నీకు మిగిలిందల్లా cos x ఇంటూ cos ఆఫ్ log ఆఫ్ e⁻sin x విల్ బి నీకు కావాల్సిన కరస్పాండింగ్ దాని యొక్క డెరివేటివ్ అవుతుంది. చైన్ రూల్ అర్థమైనట్టేనా? చైన్ రూల్ అంటే ఏంటి? పేరు ఎలా పెట్టామంటే చైన్లో ఒక్కొక్క బ్లాక్ ఎలా అయితే వన్ ఆఫ్టర్ ద అదర్ అప్లై చేసుకుంటా వెళ్తామో, బాక్స్ లోపల ఉన్న ఒక్కో బాక్స్ని ఎలా అయితే ఓపెన్ చేసుకుంటా వెళ్తామో, ఒకదాని లోపల రెండో ఫంక్షన్ ఇచ్చినప్పుడు బయట నుంచి మనం అప్లై చేయాలి. ఫస్ట్ స్టెప్ బయట నుంచి అప్లై చేసినప్పుడు దాని లోపల ఉన్నదంతా కూడా విత్ రెస్పెక్ట్ టు దస్ ఫంక్షన్
ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్ అవుతుంది. అండ్ 1/1 అప్లై చేసుకుంటా వెళ్ళాలి. అండ్ వాటి మధ్యలో మనం ఇంటూలు దట్ ఈస్ మల్టిప్లికేషన్ రాసుకుంటా వెళ్ళాలి. క్లారిటీ వచ్చినట్టేనా? కాబట్టి ఇక్కడ మీరు కొత్తగా నేర్చుకున్నది సెకండ్ ఇయర్లోకి వచ్చిన తర్వాత ఎడిషన్, మల్టిప్లికేషను అండ్ డివిజన్తో పాటు దట్ ఈస్ ఫంక్షన్ విత్ ఇన్ ద ఫంక్షన్, దాన్నే మనం చైన్ రూల్ అంటాం. దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. క్లియరా? అండ్ దీని సింపుల్ పద్ధతిలో ఎలా రాస్తారంటే ఎప్పుడు అప్లై చేస్తారు? y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇలా రాసినప్పుడు ముందు ఎఫ్ అప్లై చేయాలి, తర్వాత జీ అప్లై చేయాలి, తర్వాత హెచ్ అప్లై చేయాలి. ఇలా సీక్వెన్షియల్లీ రావాలి. క్లారిటీ వచ్చిందా? సో దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ స్క్వేర్. మీరు జాగ్రత్తగా కనుక చూసినట్టయితే సైన్ అనేది మెయిన్ ఫంక్షన్, లోపల ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ అనేది రెండో ఫంక్షన్. ఫంక్షన్ లోపల రెండో ఫంక్షన్ ఉంది. బై అప్లయింగ్ చైన్ రూల్ రాయాలి. కాబట్టి లెట్ us టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాసుకున్నట్టయితే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ we get that is f dash x is equal to ముందు దీనికి అప్లై చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ మొత్తాన్ని కూడా ఎక్స్ అనుకోవాలి. సైన్ ఎక్స్ అక్కడ డిఫరెన్షియేషన్ కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ మీకు స్టెప్ వైజ్ క్లియర్గా చెప్తున్నాను, డి బై డిఎక్స్ ఆఫ్ నెక్స్ట్ ఫంక్షన్కి పడాలి. అంటే ఎవరికి పడాలి? ఎక్స్ స్క్వేర్. ఓకేనా? కరెక్టేనా? ముందు బయట ఉన్న ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసుకున్నారు, తర్వాత రెండో దానికి డిఫరెన్షియేషన్ రాయాలి, మధ్యలో మీకు ఇంటూ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ యొక్క డెఫినేషన్ 2x. తర్వాత ఎవరికి వేయాలి? ఎక్స్కి వేయాలి. ఎక్స్కి వేస్తే ఏమైంది? 1. కాబట్టి దీని యొక్క ఫైనల్ రిజల్ట్ ఎంత అయింది? 2x ఇంటూ కాస్ ఎక్స్ స్క్వేర్. ఇది మీ ఫైనల్ రిజల్ట్ అవుతుంది. బై అప్లయింగ్ ఏ రూల్ని అప్లై చేసి రాశారు? సిన్స్ బై చైన్ రూల్. దాన్ని ప్రాపర్లీ మెన్షన్ చేయండి. జనరల్లీ మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా 2 మార్క్స్లో ఇస్తాడు. 2 మార్క్స్కి 2 మార్క్స్ ఈజీలీ గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వన్, డిఫరెన్షియేట్ ద ఫంక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. మూడిట్లో నేను మీకు ఏది చెప్పను, ఇందాక ఆల్రెడీ ఇచ్చేసాం కాబట్టి ఫస్ట్ ప్రాబ్లము, థర్డ్ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్కి రాసుకోండి. సెకండ్ ప్రాబ్లం నేను చెప్తాను చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ సైన్ ఎక్స్. కరెక్టేనా? 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఒకటి కాస్, రెండోది సైన్. దేర్ ఫోర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసినట్టయితే ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు చైన్ రూల్ జాగ్రత్తగా అప్లై చేస్తే కాస్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి? మైనస్ సైన్. దాని యొక్క రిమైనింగ్ క్వాంటిటీ మొత్తాన్ని కూడా ఎక్స్ కింద తీసుకుంటాం కాబట్టి మైనస్ సైన్ ఎక్స్ అయిపోయిందా? తర్వాత డి బై డిఎక్స్ ఆఫ్ దాని లోపల ఉన్న ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ పడాలి కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్. డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత? ఇట్ ఈస్ కాస్ ఎక్స్. కాబట్టి మీ ఆన్సరు మైనస్ సైన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. దిస్ విల్ బి యువర్ కరస్పాండింగ్ డిఫరెన్షియేషన్ అవుతుంది. అలాగే దీనికి అప్లై చేసుకున్నాం అనుకో, సైన్ కాస్త కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అండ్ 2x బయట మల్టిప్లికేషన్కి వస్తుంది, కాన్స్టెంట్కి వేసుకుంటే 0. అలాగే దీనిలో కనుక తీసుకున్నట్టయితే సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి, మళ్ళీ ఏఎక్స్ ప్లస్ బిలోకి వెళ్తే ఏ బయట మిగిలిపోతుంది కాబట్టి ఏ ఇంటూ కాస్ ఏఎక్స్ ప్లస్ బి ఆన్సర్ వస్తుంది. ప్రాసెస్ అంతా క్లియరా? ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫంక్షన్ లోపల రెండో ఫంక్షన్ ఉంది కాబట్టి, ఫంక్షన్ విత్ ఇన్ ద ఫంక్షన్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా దేని కిందకు వస్తాయి? అండర్ చైన్ రూల్ ప్రాబ్లమ్స్ కిందకు వస్తాయి. ఓకేనా? ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి చూడండి. సీకెండ్ దానికి తీసుకున్నారనుకోండి, లెట్ us టేక్ ఈ ఫంక్షన్. డైరెక్ట్లీ చెప్తున్నానన్నా ప్రాసెస్ గుర్తురావడానికి. ఓకేనా? మీరు నోట్స్లో రాసుకునేటప్పుడు మాత్రం క్లియర్ కట్గా రాసుకోండి. ఓకేనా? నా ఎఫ్ డాష్ ఎక్స్ రాసుకున్నప్పుడు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ముందు సీకెండ్కి అప్లై చేస్తున్నారు. సీకెండ్ యొక్క స్టాండర్డ్ డెరివేటివ్ ఏంటి? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్. కాబట్టి మళ్ళీ సీకెంట్ ఎక్స్ రాస్తావు, దట్ ఈస్ టాన్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, దట్ ఈస్ టాన్ ఆఫ్ టాన్ రూట్ ఎక్స్. అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? లోపల ఉన్నది డి బై డిఎక్స్ ఆఫ్
tan రూట్ ఎక్స్కి సెకండ్ స్టెప్లో డిఫరెన్షియేషన్ పడుతుంది. కరెక్టేనా? కాబట్టి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ దీనిలో కనుక రాసుకున్నట్టయితే tan x యొక్క డిఫరెన్షియేషన్, యాక్చువల్లీ tan లోపల ఇంకో ఫంక్షన్ ఉంది, రూట్ ఎక్స్ కూడా అప్లై చేయాలి మనం. ఓకేనా? ముందు అసలు tan x కనుక తీసుకున్నట్టయితే సీకెన్ స్క్వేర్ ఎక్స్, కాబట్టి సీకెన్ స్క్వేర్ దాని లోపల ఉన్నది ఎంత, రూట్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ రూట్ ఎక్స్. పాయింట్ అర్థమైనట్టేనా? ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇది కంటిన్యూ అయింది, ఇది కంటిన్యూ అయింది. రూట్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎంత, దట్ ఈస్ 1/2 రూట్ ఎక్స్. లాస్ట్లో ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ వేస్తే 1 అయిపోతుంది. కరెక్టేనా? సో అన్నీ కనుక క్లియర్ కట్గా రాసుకున్నట్టయితే నీకు ఓవరాల్గా వచ్చేదంతా 1/2 రూట్ ఎక్స్ ఇంటూ సీకెన్ స్క్వేర్ రూట్ ఎక్స్ ఇంటూ సీకెంట్ లోపల tan రూట్ ఎక్స్, tan లోపల tan ఆఫ్ రూట్ ఎక్స్. tan ఇంటూ tan ఇక్కడ tan ఇన్వర్స్ క్యాన్సిల్ అవ్వద్దన్న, ఇన్వర్స్ ఫంక్షన్ కాదు. సో జాగ్రత్తగా చూసుకోండి. క్లారిటీ వచ్చిందా? పాయింట్ అర్థమైనట్టేనా? ఓకేనా? నెక్స్ట్ ఇది అంటే ఒకే దానిలో మీరు దీనిలో చైన్ రూల్ మాత్రమే అప్లై చేశారు. మిగతా రెండు ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఫస్ట్ దానిలో చైన్ రూల్తో పాటు, దట్ ఈస్ ఫిఫ్త్ ప్రాబ్లంలో చైన్ రూల్తో పాటు u/v రూల్ అప్లై చేయాలి. ఆరో ప్రాబ్లంలో చైన్ రూల్తో పాటు u ఇంటూ v రూల్ అప్లై చేయాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఎంత ఇచ్చాడు, సైన్ ax ప్లస్ b డివైడెడ్ బై కాస్ cx ప్లస్ d ఇచ్చాడు. యాక్చువల్లీ చూడడానికి అది u/v రూల్ ఫామ్లో ఉంది. సో ఎలా అప్లై చేయాలి చూద్దాం. Let us take y is equal to sin ax plus b divided by cos cx plus d. ఇక్కడ మీకు కంపల్సరీగా u/v రూల్ గుర్తుండాలి. ఏమని చెప్తుంది, డినామినేటర్ స్క్వేర్ అవ్వాలి. ముందు డినామినేటర్ అలాగే ఉంటుంది, న్యూమినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. న్యూమినేటర్ అలాగే ఉంటుంది, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. మధ్యలో కంపల్సరీగా మైనస్ రావాలి. జాగ్రత్తగా చూసుకోండి. దేర్ఫోర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ గనక రాసుకున్నట్టయితే dy/dx ఇస్ ఈక్వల్ టు ముందు డినామినేటర్ యొక్క స్క్వేర్ అంటే ఎంత రాయాలి, కాస్ స్క్వేర్ cx ప్లస్ d. ఈసారి డినామినేటర్ పక్కన అలాగే రాస్తాం. న్యూమరేటర్ యొక్క డిఫరెన్షియేషన్, సైన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, కాస్, దట్ ఈస్ కాస్ ax ప్లస్ b. తర్వాత చైన్ రూల్ ప్రకారం లోపల ఉన్న ax ప్లస్ బిని కనుక డిఫరెన్షియేట్ చేస్తే ఏ వస్తుంది, బి కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. మైనస్ ఈసారి న్యూమరేటర్ అలాగే ఉంటుంది, డినామినేటర్ని డిఫరెన్షియేట్ చేయాలి. కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, మైనస్ సైన్ సిఎక్స్ ప్లస్ డి. బికాస్ కాస్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. తర్వాత సిఎక్స్ ప్లస్ డికి డిఫరెన్షియేట్ చేస్తే సి మిగులుతుంది, డి 0 అయిపోతుంది. ఓకేనా? నా వీటిల్లో ఏమైనా కామన్ తీయచ్చు అని చూడండి. కామన్ ఏమి వచ్చేలా లేవు కదా. ఏ కామా సి లేకపోతే మీకు అప్పుడు ఆప్షన్ ఉండుండేది. ఓకేనా, కామన్ తీయడానికి. కానీ అవి రెండు లేదు కాబట్టి మనం వాటిల్ని మార్చలేము. దేర్ఫోర్ సీక్వెన్స్లో కనుక రాసినట్టయితే ఏ కాస్ ఏఎక్స్ ప్లస్ బి కాస్ సిఎక్స్ ప్లస్ డి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సి ప్రోడక్ట్లో వచ్చింది సైన్ ఏఎక్స్ ప్లస్ బి సైన్ సిఎక్స్ ప్లస్ డి డివైడెడ్ బై డినామినేటర్లో మనకు ఓవరాల్గా కాస్ స్క్వేర్ సిఎక్స్ ప్లస్ డి. ఇక్కడ కనుక సిఏ ఎదర కోఎఫిషియంట్లో రాకపోయినట్టయితే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి వచ్చింది కాబట్టి కాస్ ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసేవాళ్ళం. ఓకేనా, కానీ డైరెక్ట్లీ మనకు ఆ పరిస్థితి లేదు కాబట్టి వీటికి ఆ ఛాన్స్ లేదు, రాసే ఛాన్స్ లేదు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఈ ప్రాబ్లమ్ని ఇక్కడ దాకా సాల్వ్ చేసి ఈజీలీ రాసేయచ్చు. ఓకేనా, నా లేదు ఇంకా ఫార్మ్స్ని మార్చమంటే ఏ కామా సీల్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేసి ఎల్సిఎం తీసుకుని రావచ్చు.
ఓకేనా. ఆ ఎల్సిఎం ప్రొసీజర్లో చేసుకుంటా వస్తే కనుక అవుతుంది, కానీ అది కూడా మళ్ళీ లెంతీ ప్రొసీజర్ వస్తుంది. వేరే మనకు ఆబ్జెక్టివ్లో కానీ లేదా ఐపీ వైజ్లో కానీ వీటిల్లో ఇచ్చినప్పుడు కోఎఫిషియంట్ డిఫరెంట్గా ఉంటే కామన్ తీలేం కాబట్టి దాన్ని అక్కడితో అలానే వదిలేస్తాం. క్లారిటీ వచ్చిందా? సో ఇది ఓవరాల్గా చైన్ రూల్ అండ్ డైరెక్ట్ మెథడ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ యూజ్ చేసి u ప్లస్ వి, u ఇంటూ వి, u డివైడెడ్ బై వి, అలాగే దాంతోపాటు చైన్ రూల్ వీటిల్ని అప్లై చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. అండ్ ఇమీడియట్లీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాపర్లీ నోట్ డౌన్ చేసుకోండి. అండ్ ప్రాపర్ నోట్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కనుక మీరు చాట్ బోర్డ్ సిస్టమ్ ఉంది కాబట్టి దానిలో మీ డౌట్స్ని రైజ్ చేసుకోండి. ఓకేనా. అంటే ఎవరెవరైతే క్లాసెస్ తీసుకున్నారో డెఫినెట్లీ కామెంట్లో క్లాసెస్ ఎలా ఉన్నాయో తెలియజేయండి అన్న. ఓకేనా. మీ డౌట్స్ అవన్నీ క్లారిఫై చేసుకుంటూ ఏ క్లాస్ ఎలా ఉంది, క్లారిటీ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటే ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలి అంటే సైమల్టేనియస్లీ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. దీనిలో నెక్స్ట్ మెథడ్ దానిలో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్. మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్, ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని క్లాస్ డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా. రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి, అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా. దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి.